హాయ్ గైస్, రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది పాపులర్ గేమ్ అయిన మైండ్ క్రాఫ్ట్ గేమ్ని బేస్ చేసుకొని తీసిన ఆ మైండ్ క్రాఫ్ట్ మూవీ అయితే ఫైనల్గా రిలీజ్ అయింది. ఈ వీడియోలో నేను ఈ మూవీ బేసిక్ స్టోరీ, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చెప్పి ఈ మూవీని రివ్యూ చేయబోతున్నా. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ మూవీస్ వరల్డ్. ఈ మూవీ బేసిక్ స్టోరీ మనకి ట్రైలర్లో చూపించినట్టే 1980s స్టీవ్ అనే ఒక చిన్నపిల్లాడు మైన్స్లోకి ఎంటర్ అవడానికి ట్రై చేస్తాడు. కానీ తన చిన్నపిల్లాడు అవడంతో ఆ మైన్స్లోకి తనకు పర్మిషన్ లేదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే ఇది జరిగిన కొన్ని ఇయర్స్ తర్వాత స్టీవ్ పెద్దగా అయ్యి తన లైఫ్ బోర్ కొట్టడంతో మళ్ళీ ఈ మైన్స్ లోపలికి వెళ్ళాలని చెప్పి డిసైడ్ అవుతాడు. సో అలా ఒక మైన్ లోకి వెళ్ళిన స్టీవ్ కి ఆర్బ్ ఆఫ్ డామినెన్స్ ఇంకా ఎర్త్ క్రిస్టల్ అనే 2 ఐటమ్స్ దొరుకుతాయి. అయితే స్టీవ్ ఈ 2 ఐటమ్స్ ని కంబైన్ చేయడంతో ఓవర్ వరల్డ్ అనే ఒక మైండ్ క్రాఫ్ట్ వరల్డ్ కి ఎంట్రీ ఓపెన్ అవుతుంది. అయితే స్టీవ్ ఈ ఓవర్ వరల్డ్ లోపలికి వెళ్లి అక్కడ ఉన్నవన్నీ ఎక్స్ప్లోర్ చేసి తన లైఫ్ హ్యాపీగా గడుపుతూ ఉంటాడు. కానీ సడన్ గా ఒక రోజు స్టీవ్ కి ఈ ఓవర్ వరల్డ్ లో నెదర్ అనే ఇంకో డైమెన్షన్ ఉన్నది. అండ్ ఈ నెదర్ లో మల్గోసా అనే పిగ్లిన్ రూలర్ ఆర్బ్ ఆఫ్ డామినెన్స్ ని యూస్ చేసి ఈ ఓవర్ వరల్డ్ ని డిస్ట్రాయ్ చేయాలనుకుంటుందని చెప్పి స్టీవ్ తెలుసుకొని తను పెంచుకుంటున్న డెన్నిస్ అనే డాగ్ కి ఈ ఆర్బ్ ఇంకా క్రిస్టల్ ఇచ్చి రియల్ వరల్డ్ లో దాయమని చెప్తాడు. సో ఇది జరిగిన కొన్ని డేస్ తర్వాత గ్యారిసన్ అనే ఒక వీడియో గేమ్ స్టోర్ ఓనర్ కి అండ్ హెన్రీ అనే ఒక స్కూల్ స్టూడెంట్ కి ఈ ఆర్బ్ ఎలా దొరికింది అండ్ ఇది దొరికిన తర్వాత వీళ్ళతో పాటు హెన్రీ సిస్టర్ అయిన నెటలీ అండ్ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయిన డాన్ ఈ మైండ్ క్రాఫ్ట్ వరల్డ్ కి వచ్చి ఎలా స్టక్ అయ్యారు అండ్ ఫైనల్ గా వీళ్ళు మల్గోసాను అడ్డుకున్నారా లేదా అండ్ ఈ మైండ్ క్రాఫ్ట్ వరల్డ్ నుండి రియల్ వరల్డ్ కి రిటర్న్ వచ్చారా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీలో ఒక మిడ్ క్రెడిట్ సీన్ ఇంకా పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఉన్నాయి. అయితే మిడ్ క్రెడిట్ సీన్ ఒక కామెడీ పర్పస్ కోసం పెట్టారు, కానీ పోస్ట్ క్రెడిట్ సీన్ లో అయితే ఒక క్యామియో రోల్ ని పెట్టారు. సో క్యామియో అనగానే మీరైతే ఒక పెద్ద యాక్టర్ ని ఎక్స్పెక్ట్ చేయకండి. గేమ్ లో కనిపించే ఒక క్యారెక్టర్ ని క్యామియో రోల్ లో పెట్టారు. సో ఫ్యూచర్ లో ఇన్ కేస్ మైండ్ క్రాఫ్ట్ 2 తీస్తే స్టీవ్ తో పాటు ఈ క్యామియో రోల్ లో కనిపించిన క్యారెక్టర్ కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ మూవీ పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీలో ఉన్న మైండ్ క్రాఫ్ట్ వరల్డ్ ఇంకా వరల్డ్ లో ఉన్న క్యారెక్టర్స్ గ్రాఫిక్స్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని ప్లేసుల్లో గ్రీన్ స్క్రీన్ లాగా అండ్ అన్ఫినిష్డ్ వర్క్ లా కనిపించింది, కానీ ఒక 90 to 95% ఆఫ్ ది మూవీలో ఉన్న గ్రాఫిక్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఈ మూవీలో ఉన్న కొన్ని కామెడీ సీన్స్ ఇంకా గేమ్ కి సంబంధించిన రిఫరెన్సెస్ కూడా బాగున్నాయి. అయితే బాగున్నాయంటే ఇందులో కూడా అన్ని బాగున్నాయని కాదు, అందులో కొన్ని బాగున్నాయి అంతే. ఇప్పుడు ఈ మూవీలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ స్టోరీ ఇప్పుడు దాకా ఇలాంటి స్టోరీ ఎవరు రాయలేదు అనేలాంటి స్టోరీ అయితే ఏం కాదు. మనం ఇలాంటి స్టోరీస్ ని ఆల్రెడీ చాలా సార్లు చూసాం. అంటే ఈ రియల్ వరల్డ్ నుంచి ఏదో డిఫరెంట్ వరల్డ్ లోకి వెళ్ళడం, అక్కడ నుండి వీళ్ళు ఎలా తిరిగి వచ్చారు, అక్కడ వరల్డ్ ని కాపాడ్డారా లేదా అనే స్టోరీని అప్పుడెప్పుడో వచ్చిన ట్రాన్ మూవీలో, జుమాన్జీ మూవీలో అండ్ రీసెంట్ గా వచ్చిన సూపర్ మారియో మూవీలో కూడా ఇదే స్టోరీని చూసాం. అయితే వీటన్నిటిలో స్టోరీస్ ఏమున్నా సరే ఎగ్జిక్యూట్ చేసే విధానం డిఫరెంట్ గా ఉంటే ఖచ్చితంగా మూవీ అయితే హిట్ అవుతుంది. దానికి క్లియర్ ఎగ్జాంపుల్ సూపర్ మారియో మూవీనే. ఎందుకంటే ఈ మూవీలో కూడా మారియో మష్రూమ్ వరల్డ్ లోకి ఎలా ఎంటర్ అయ్యాడు అండ్ అక్కడ ఉన్న బ్రౌజర్ నుండి ఈ వరల్డ్ ని ఎలా కాపాడ్డాడు అనేది రిమైనింగ్ స్టోరీ. అయితే ఈ మూవీ డైరెక్టర్ ఈ మూవీలో ఉన్న స్టోరీతో పాటు గేమ్ రిఫరెన్సెస్ ఇంకా కామెడీ సీన్స్ ని ఎక్కడ పెట్టాలని చెప్పి సరిగ్గా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడంతో మూవీ చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది. కానీ ఇదే విషయంలో మైండ్ క్రాఫ్ట్ డైరెక్టర్ అయితే కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ ఈ మూవీ స్టోరీని సింపుల్ గా ఒక పేపర్ పైన రాసుకొని యూట్యూబ్ ఓపెన్ చేసి ప్రెసెంట్ మైండ్ క్రాఫ్ట్ కి సంబంధించి యూట్యూబ్ లో ట్రెండింగ్ పాయింట్స్ ఏమున్నాయని చూసి ఈ పాయింట్స్ అన్నిటిని కనెక్ట్ చేసుకుంటూ ఈ స్టోరీ గ్యాప్ ని అయితే ఫిల్ చేసినట్టు ఉంటది. అసలు మైండ్ క్రాఫ్ట్ లాంటి ఓపెన్ వరల్డ్ గేమ్ ని బేస్ చేసుకొని ఒక మంచి స్టోరీ పెట్టి సినిమా తీయచ్చు, కానీ డైరెక్టర్ ఎందుకు ఇలాంటి ఆప్షన్ తీసుకున్నాడో నాకైతే అర్థం అవట్లేదు. దీని తర్వాత ఇంకో బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీలో రియల్ క్యారెక్టర్స్ ఇంకా గ్రాఫికల్ క్యారెక్టర్స్ ని కలిపి చూపించడం. కనీసం స్టీవ్ ని రియల్ వరల్డ్ లో ఇలా చూపించి ఓవర్ వరల్డ్ లో ఎంటర్ అయిన తర్వాత తన క్యారెక్టర్ ఇలా గేమ్ లో ఉండే స్టీవ్ లాగా మారిపోయిందని చూపించినా బాగున్ను. ఇక్కడ స్టీవ్ మాత్రమే కాదు, స్టీవ్ తర్వాత ఎంటర్ అయ్యే మిగతా క్యారెక్టర్స్ కూడా గేమ్ లో కనిపించే విధంగా ఈ స్క్వేర్ క్యారెక్టర్స్ లా మారిపోతే బాగున్ను. కానీ అలా చూపించకుండా ఈ రియల్ క్యారెక్టర్స్ ఇంకా గేమ్ క్యారెక్టర్స్ ని కలిపి చూపించడంతో మూవీ కొంచెం ఆడ్ గా అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ మూవీ ఫైనల్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే ఎవరైతే మైండ్ క్రాఫ్ట్ గేమ్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళైతే ఈ మూవీని చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకిష్టమైన గేమ్ క్యారెక్టర్స్ ని స్క్రీన్ మీద చూస్తుంటే నేనైతే కొన్ని ప్లేసుల్లో ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా అది ఎంజాయ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఎవరైతే ఇప్పుడు దాకా మీ మైండ్ క్రాఫ్ట్ గేమ్ ఆడలేదు లేదంటే మాకు మైండ్ క్రాఫ్ట్ గేమ్ తెలియదు అన్న వాళ్ళు కూడా ఈ మూవీని చూడొచ్చు. ఎందుకంటే మూవీ స్టార్టింగ్ నుండి కూడా స్టీవ్ ఈ మూవీలో మైండ్ క్రాఫ్ట్ అంటే ఏంటి, మైండ్ క్రాఫ్ట్ వరల్డ్ ఎలా ఉంటుంది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాడు. సో మేము గేమ్ ఆడలేదు, మాకు ఈ మూవీ అర్థం కాదు అనే కాన్సెప్ట్ అయితే ఇక్కడ ఉండదు. సో
ఓవరాల్ గా ఈ మూవీ అయితే ఒక టైం పాస్ మూవీ. మీ ఫ్రెండ్స్ తో మీరు ఏదన్నా మూవీ ప్లాన్ చేస్తే ఈ మూవీని అయితే ట్రై చేయండి. ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 2.5/5. ప్రెసెంట్ అయితే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు గివ్ ఎ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీస్ వరల్డ్.